పెద్దలందరూ సూచించినట్టు మనం ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అయితే ఇట్లాంటి దాడి జరిగినప్పుడు కేవలం ఖండనల వరకు పరిమితం కాకుండా మనము రెండు రకాల పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి న్యాయ పోరాటం, వాళ్ళ మీద లీగల్గా పెట్టాల్సినటువంటి కేసులు పెట్టడం కావచ్చు, లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా పెద్ద మొత్తంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ఒక ప్రకటన చేయాలి. కవులు రచయితల మీద ఎలాంటి దాడులు జరిగినా మేము సహించము, తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కంచైలయ్య గారి మీద ఇట్లాగే దాడులు జరిగినాయి, కత్తి మహేష్ మీద ఇలాగే దాడులు జరిగినాయి, మల్లికార్జున్ అనేటటువంటి టీచర్ మీద, లక్ష్మణ్ మీద, వీళ్ళందరి మీద దాడులు జరిగినాయి. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన టీచరు కంబలి రాములు గారిని పరామర్శించడానికి తుక్కు కూడా వెళ్ళడానికి మనందరం కలిసి ఒక డేట్ని ఇక్కడ సజయక అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఇట్లా వరుసగా జరుగుతున్న దాడుల్లో బుక్ ఫెయిర్ వేదికగా వేణుగోపాల్ సార్ మీద జరిగిన దాడి కానీ, మెర్సీ మార్గరెట్ని చేసిన దాడి కానీ మనందరం ముక్త కంఠంతో ఖండించడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి దాడిని అది అప్రజాస్వామికం అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ఇంకొక కవి మీద, ఇంకో రచయిత మీద ఎలాంటి దాడి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ, అందుకు సమూహ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి వక్తలు మాట్లాడతారు. దయచేసి వెళ్ళకండి, అందరం కూర్చోవాలి, ఇంకా అయిపోలేదు, చాలా మంది మాట్లాడాల్సి ఉంది.